ముందస్తుగా ఈరోజు బద్వేల్ నగరంలో ఉన్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి మేమందరం కూడా అంటే ఏ పార్టీకి ఎవరికి సంబంధం లేకుండా అందరం కూడా భారతీయులం అనే ఒక నినాదంతో అందరం వచ్చి ఈరోజు మన భారతదేశంలో జరిగేటటువంటి యుద్ధానికి మామూలుగా మన సహకరిస్తున్నటువంటి మన సైనికులైతేనేమి, అలాగే మన దేశ ప్రభుత్వం అయినటువంటి అయితేనేమి, అలాగే ఆ సైనికుల కుటుంబాలకైనా కూడా మనోధైర్యాన్ని నింపి ఎలాంటి మన సైనికులకు హాని కలగకుండా, అలాగే మన భారతదేశానికి ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలని చెప్పి, యుద్ధం కూడా తొందరగా ముగసాలని చెప్పి, అలాగే ఆ యుద్ధంలో భారతదేశం ఖచ్చితంగా విన్ను కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా మనందరం కూడా చేతులెత్తి ప్రతి దేవుడికి మొక్కవలసిన విషయం ఏంటంటే, మన భారతదేశం ఎప్పుడు కూడా అగ్రగామిగా ఉండాలి, భారతదేశం ఎప్పుడు ముందుండాలి అనే ఉద్దేశంలో మన భారతదేశం ఈ దెబ్బతో మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశం జోలికి వెళ్తే కనువిప్పు కలిగేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇలా మనకు ముఖ్యంగా నిన్నటి నుంచి మొన్న చూస్తున్నాం, మనందరం కూడా చూస్తున్నాము, వాళ్ళు ఎన్నో అర్థం కాలే మామూలుగా వాళ్ళు ఎన్నో మనకు కుట్రలు కుతంత్రాలు చేస్తూ పాకిస్తాన్ అక్కడేదో మీడియాలో భారతదేశాన్ని అంతా మేము సర్వనాశనం చేస్తున్నాం, భారతదేశం మీద ఇరుసుకుపడుతున్నామని చెప్పి కూడా వాళ్ళు అంటే భ్రమల్లో కలలు కంటూ అక్కడ ప్రజలను కూడా మభ్యపెడుతున్నారు. వాటన్నిటికీ సమాధానం మన భారతదేశం అటువంటి మన ప్రియతమ నేత, మన ఆశాజ్యోతి అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి, ఈ విజయం ప్రపంచ దేశాలకు కూడా కనువిప్పు కలగాలని చెప్పి, భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే ఇతర దేశాలు అసలు కన్నెత్తి కూడా చూసి దానికి జంకాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో భాగంగా మనము ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కానీ రేపు కానీ ఉన్నాడు కానీ మనం అందరం కూడా అంటే మనం కాకుండా మన కుటుంబ సభ్యులు కానీ మన ఊర్లలో ప్రతి ఊర్లో కూడా ఆ దేవాలయంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరం కూడా పూజలు చేసి వాళ్ళకు మనోధైర్యాన్ని నింపి మనకు ఎటువంటి నష్టం జరగకుండా సైనికులకు పూర్తిగా మద్దతు తెలపాలని చెప్పి, అలాగే మన భారతదేశానికి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కూడా మనందరం కూడా మద్దతుగా నిలబడాలని చెప్పి, ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే భారతీయ సైనికులకు ఏదైనా ఇబ్బంది కానీ భారతీయ సైనికుల కోసం ఏదైనా ఇబ్బంది అనుకుంటే కనుక మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి, ఇదే విధంగా ముఖ్యంగా యువత ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో ముందు పాలు పంచుకోవాలని చెప్పి, ఇక్కడ ఎవరైనా కూడా మనకు దగ్గర మన సైనిక కుటుంబాలు ఉంటే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి కూడా మనం వాళ్ళకు కూడా మనోధైర్యం నింపాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పత్రికా సమావేశం పత్రికా మిత్రులందరూ కూడా సపోర్టుగా ఉండి ఎటువంటి ముఖ్యంగా సోషల్ మీడియా మిత్రులందరూ కూడా అపోహలను సృష్టించకుండా, అపోహలను ఎక్కువగా మనం షేర్ చేయకుండా నిజంగా ఉండేదాన్ని మాత్రమే షేర్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.